సమగ్ర శిక్షా ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డిలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. కేసీఆర్ ఉంటే అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే ఉంటాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన వచ్చాక కూడా సేమ్ సీన్ కొనసాగుతుందన్నారు. గత ఏడాది వరంగల్లో ధర్నా చేస్తున్న సమగ్ర ఉద్యోగుల వద్దకు పీసీసీ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి ఛాయ్ తాగినంతసేపులో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పిన మాట ఆయన మరిచారని ఎద్దేవా చేశారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఎంత సింపుల్ గా చెప్పిందంటే ఈ టెంట్కి వచ్చి ఛాయ్ ఆగిపోయినంత సింపుల్ గా మీ సమస్యని నేను ముఖ్యమంత్రి అయినాక ఛాయ్ అయినంత సేపట్లో పరిష్కారం చేస్తాను. బహుశా కాంగ్రెస్ లో ఎవరు ఛాయ్ తాగుతున్నట్టు లేదు. చంద్రశేఖరరావు గారు ఏం తాగినా వీళ్ళు కూడా అదే తాగుతున్నట్టున్నారు, అదే పనిచేస్తున్నారు. ఎప్పుడైనా ఛాయ్ తాగుతున్నామో మన సమస్య యాడికి వస్తున్నాయి. అధికారంలో కాదని ఛాయ్ మర్చిపోయినట్టున్నారు. వీళ్ళు కూడా ఆయన ముందుగా ఎంత అంటే వీళ్ళు కూడా అట్లే కూర్చున్నట్టు కనబడతా ఉంది. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లా మంత్రి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారిని ఎందుకు గుర్తు చేస్తామంటే అది సోదరి మహిళా సోదరి సమగ్ర సర్వశిక్ష అభియాన్లో ఎక్కువ శాతం, దాదాపు మిగతా రంగాల్లో 50% ఉన్నారు లేదో తెలియదు. ఈ 10 అయితే 50% మాట్లాడాలని కనబడుతుంది. అయితే ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వెంటనే జోక్యం చేసుకోవాలి, జిల్లా మంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ఎప్పుడైనా ఛాయపై చర్చ పెట్టి ముఖ్యమంత్రి దగ్గరికి ఆ సమస్యను పరిష్కరించాలని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారని, ఎందుకంటే మన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ అయితే ఎవరు వింటూ వచ్చినారు. ఎంత సింపుల్ గా చెప్పిందంటే ఈ టెంట్కి వచ్చి ఛాయ్ ఆగిపోయినంత సింపుల్ గా మీ సమస్యని నేను ముఖ్యమంత్రి అయినాక ఛాయ్ అయినంత సేపట్లో పరిష్కారం చేస్తాను. బహుశా కాంగ్రెస్ లో ఎవరు ఛాయ్ తాగుతున్నట్టు లేదు. చంద్రశేఖరరావు గారు ఏం తాగినా వీళ్ళు కూడా అదే తాగుతున్నట్టున్నారు, అదే పనిచేస్తున్నారు. ఎప్పుడైనా ఛాయ్ తాగుతున్నామో మన సమస్య యాడికి వస్తున్నాయి. అధికారంలో కాదని ఛాయ్ మర్చిపోయినట్టున్నారు. వీళ్ళు కూడా ఆయన ముందుగా ఎంత అంటే వీళ్ళు కూడా అట్లే కూర్చున్నట్టు కనబడతా ఉంది. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి